పెద్దపల్లి జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరింది. సమస్యల సాధన కోసం సమ్మె బాట పట్టిన మధ్యాహ్న భోజన కార్మికులు జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని నినాదాలుగా కోడిగుడ్లు, మెస్ బిల్లులు, జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామన్నారు. మధ్యాహ్న భోజనం నిర్వహించలేని పరిస్థితిలో సమ్మె చేస్తున్నట్లు మిడ్ డే మీల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూసాల రమేష్ తెలిపారు. 8 రోజులుగా సమ్మె చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 10,000 రూపాయలు చెల్లించాలని, అంగన్వాడీలకు ఇస్తున్నట్లు నిత్యావసర సరుకులు, గ్యాస్, కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఇటు అధికారులు తమ సమస్య పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. కార్మికులము మీ ప్రభుత్వంలో ఉన్న కార్మికులలో మేము ఒక భాగస్వాములము. మమ్మలను ఫస్ట్ నుండి గుర్తించలేరు. మేము 1,000 రూపాయల నుండి చేస్తున్నాం. ప్రతి ఒక్క నౌకరికి ప్రతి 2, 3, 5 అట్లా సంవత్సరాల తరపున జీతాలు పెంచుతుండ్రు. మాకు గట్లనే పెంచుతారు. మేము ప్రభుత్వ ఉద్యోగులం అని సంబరపడి మీ ప్రభుత్వానికి పనిచేసి పెడుతున్నాం. మేము పిల్లలకు మధ్యాహ్నం అన్నం వండి పెట్టిన మరుక్షణం ఏ పని చేసేది లేదు. మాకు ప్రభుత్వమే నిత్యావసరాల సరుకులు పంపించాలి, గ్యాస్ ఉచితంగానే ఇవ్వాలి. మాకు 10,000 రూపాయల జీతం ఇచ్చినట్టయితే మేము ఖచ్చితంగా మా పనులు మేము చేసుకుంటాము. మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె ఉంది. మరి లక్షలాది మంది పిల్లలకు భోజనం అందడం లేదు. ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయల గౌరవ వేతనం మేము వస్తే ఇస్తామని రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎలక్షన్ టైంలో శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పారు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఉలుపు లేదు, పలుకు లేదు. ప్రభుత్వానికి నమస్కారం. గవర్నమెంట్ అందరికి, అధికారులకు అందరికి నమస్కారం చెప్తాను. మేము మధ్యాహ్న భోజనం వర్కర్స్లో మాకు సరైన వేతనం అందుతలేదు. కాకపోతే మాకేంటంటే జీతాలు పెరగాలన్న మా ఆశలు. మేము గత సంవత్సరం నుంచి రూపాయి పావుల కట్టెలు చేసుకుంటాం. అప్పటి నుండి ఇట్లనే మేము కట్టెల పొయ్యితోటి అంటలు చేస్తూ మాకు జీతాలు 1,000 రూపాయల కాడ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు 2,000 పెరిగినాయి. మళ్ళీ ఇవి సరిపోతలేదు. మాకు కనీసానికి 10,000 రోజు చొప్పున మనిషి ఒక కంటికి ఇవ్వాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ని. మళ్ళీ అందులో నిత్యావసరాలు, కోడిగుడ్లు సప్లైగా చేయాలి గవర్నమెంటే. మాకు అన్ని రకాల సప్లై చేసి మాకు ఒక జీతం ఇస్తే సరిపోతుంది. మేము కోరుకునేది అది. గ్యాసులను మన పప్పు రూపులను పంపించి మన అంగడి బల్ల పంపించినట్టుగా మాకు పంపిస్తే మేము ఇదైతే ఇప్పటికీ గత 25 సంవత్సరాల నుంచి చేస్తాను చేసుకుంటా. మేము ఇట్లనే కండు పోతాను. మాకు పొగల అట్లా ఇట్లా అనుకుంటా ఉంటాయి. మేము ఇదే కష్టపడతాను. రూపాయి పాల కంటే చేస్తాను కాబట్టి మాకు గవర్నమెంట్ గుర్తించి మాకు ఏదో ఒకటి కల్పిస్తుందని దయచేసి మమ్మల్ని గుర్తించాలి. మాకు జీతాలు పెంచాలని కోరుకుంటాను.